ఎస్, సుమతి ఫోటో దొరికింది. ఒసే సుమతి, లారీతో గుద్దినా ఎలా బ్రతికి బయటపడ్డావే? ఎక్కడ ఉన్నా సరే నిన్ను వదలను. ఈరోజే నిన్ను వెతకడం మొదలు పెడతాను. ఏంటి ఫోటో? ఏంటత్త అంత కంగారు పడుతున్నావు? నాకు కంగారేంటి? మరి ఎందుకు ఆ ఫోటోను అంత కంగారుగా లాగేసుకున్నారు? ఇది నా ఫోటో. ఫోటోలో అంతగా ఏముంది ఏంటి? అది నీకు అనవసరం. ఏదైనా సీక్రెట్ ఉందా అత్త? నాతో చెప్పకూడదా? నీతో చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుకో. అత్తయ్య అంత కంగారుగా వెళ్తుందంటే ఏదో రహస్యం ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. అత్తయ్య ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది? వెనకే వెళ్ళి తెలుసుకోవాలి. ఆటో! మహాలక్ష్మి మేడం కాల్ చేస్తున్నారంటే. హలో, చెప్పండి మేడం. ఎక్కడున్నావు కోటి? నా రూమ్ దగ్గరలోనే ఉన్నా మేడం. అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రా. 10 నిమిషాలు అక్కడ ఉంటాను మేడం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నావు కోటి? పర్వాలేదు మేడం. మీలాంటి పెద్దవాళ్ళ నుండి ఫోన్స్ రాకపోయినా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. ఇక నువ్వు చిన్న చితక పనులు చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ సెటిల్ అయ్యే పని నీకు అప్పగించబోతున్నాను. ఏంటి మేడం? ఈ ఫోటోలో నాతో పాటు ఉన్న మనిషి పేరు సుమతి. తనని నువ్వు వెతికి పెట్టాలి. ఎవరా మనిషి? అత్తయ్య నాకు చూపించని ఆ ఫోటోని ఆ మనిషికి ఎందుకు చూపిస్తుంది? ఈవిడ ఎక్కడుంటుంది మేడం? అది తెలియకే కదా నిన్ను వెతకమన్నాను. అంటే నేను అన్నది ఈవిడ ఈ సిటీలోనే ఉందా అని మేడం. ఈ సిటీలోనే ఉందో లేక ఇంకెక్కడైనా దాక్కుందో తెలీదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ముందు సిటీలో గల్లీ గల్లీ గాలించు. అప్పటికి తన ఆచూకీ దొరక్కపోతే ఇక్కడికి దగ్గరలో రామాపురం అనే ఒక పల్లెటూరుంది. ఆ ఊరు వెళ్ళి వెతుకు. ఆ ఊరిలో శివకృష్ణ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి ఈవిడ దగ్గర బంధువు అవుతుంది.
ఆ ఇంట్లో కూడా వెతుకు. ఈవిడ పోలీసైన బంధువా మేడం? కంగారేం లేదు, నీ వెనక నేనున్నాను. తన ఆచూకీ కనిపెట్టి నాతో చెప్పు చాలు. ఈవిడ మీకేమవుతుంది మేడం? ఇది నా శత్రువు. చాలా సంవత్సరాల క్రితం రంగా అనే ఒక రౌడీతో దీన్ని చంపించాను. కానీ ఎలాగో అలా బ్రతికి బయటపడింది. ఈసారి ఇది తప్పించుకోవడానికి వీల్లేదు. ఈవిడ ఫోటో ఫోన్లో సేవ్ చేసుకున్నాను మేడం. ఈ క్షణం నుండి సిటీ అంతా జల్లెడ పడతా మేడం. తను కనిపించగానే మీకు కాల్ చేస్తాను. నీ అకౌంట్కి అడ్వాన్స్ పంపించాను. తన అడ్రస్ పట్టుకున్నాక మిగతాది పంపిస్తాను. వీలైనంత త్వరగా పని అయ్యేలా చూడు. అలాగే మేడం, 2 రోజుల్లో నా నుండి మీకు కాల్ వస్తుంది. ఉంటాను మేడం. ఈసారి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు సుమతి. నువ్వు పాతాళంలో ఉన్నా సరే పైకి తీసుకొచ్చి నిన్ను చంపి పాతేస్తాను. ఇవ్వండి. ఏయ్! ఏయ్! అరే! ఏయ్! ఏయ్! ఆగత్తా, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఈ ఫోటో ఏంటో చూడని. అది నీకు అనవసరమని చెప్పాను కదా. మర్యాదగా ఫోటో ఇవ్వు. ఇంట్లో ఉండే నాకు చూపించరు గాని ఎవరికి ఈ ఫోటో చూపిస్తారా? అసలు నువ్వు నా వెనుక ఎందుకొచ్చావు? మీరు దేనికి కంగారు పడుతున్నారో అది తెలుసుకుందామని వచ్చాను. ఇంతకీ ఈ ఫోటోలో మీరు కంగారు పడేంతగా ఏముంది? ఏం లేదు. ఏముందో ఏం లేదో నేనే చూసి చెప్తాను. ఏయ్! మా సుమతత్తమ్మ మీరు కలిసి దిగిన ఫోటో. ఇన్నాళ్ళు ఇంట్లో సుమతి అత్తమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదని నేను ఫీల్ అవుతుంటే మీరేమో ఈ ఫోటో ఉండి కూడా ఏమీ తెలియనట్టు దాచిపెట్టుకున్నారా? ఆ సుమతి గుర్తుగా దాచుకున్నాను. చా, కాస్త నమ్మేలా చెప్పండి అత్తయ్య. సుమతి అత్తమ్మ ఫోటోని స్టోర్ రూమ్లో పడేశారు. నేను ఆ ఫోటోని హాల్లో పెడితే కాల్ చేశారు. వేరే ఫోటో ఏదీ లేదు అన్నారు. ఈ ఫోటోని మాత్రం దాచుకున్నారు. ఎందుకత్తయ్యా? అది నా పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమవుతుందో తెలుసా? మావయ్య గారు, మామ మిమ్మల్ని ఏమంటారో తెలుసా? అవును, ఈ ఫోటో వాడెవడికో చూపించి ఏదో చెప్పారు. ఏం చెప్పారు వాడితో? అది నీకు అనవసరం. అయితే సరే, ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఈ ఫోటో అందరికీ చూపించి మీ గురించి చర్చ పెడతాను. మీ నోటితోనే నిజాలు చెప్పిస్తాను. అలా చేసావంటే బాగుండదు, చెప్తున్నాను. అయితే ఇక్కడే నిజమేంటో చెప్పండి. ఇక్కడ చెప్తారా లేక ఇంట్లో చెప్తారా? మహాలక్ష్మి గారు, మీరేంటి ఇక్కడ? ఆ, హ, ఏదో చిన్న పనుంటే వచ్చాను. ఈ అమ్మాయి ఎవరు? ఆ, తను మీ బంధువా అండి? కాదు, నా కార్ డ్రైవర్. ఈ అమ్మాయి మీ డ్రైవరా? ఆహా, అవును, ఈ మధ్య పనిలో పెట్టుకున్నాను. మీరు చాలా గ్రేట్ మహాలక్ష్మి గారు. ఒక ఆడపిల్లని డ్రైవర్గా పెట్టుకొని అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారండి. మీ థింకింగ్ వేరే లెవెల్. వెళ్ళొస్తామండి.
ఫోటో ఇవ్వు సీత. నిజం చెప్తే ఇస్తాను. అవసరం లేదు, నీ దగ్గరే పెట్టుకో. కార్ కీస్ ఏమయ్యాయి? ఇక్కడే పెట్టానే. ఏం వెతుకుతున్నారు అత్తయ్య? కారు తాళాలా? నా దగ్గరున్నాయి. నువ్వెప్పుడు తీసుకున్నావు? మీకు తెలియకుండా ఇందాకే తీశాను. ఇటివు. హ, ఇవ్వను. మర్యాదగా ఇవ్వు సీత. కారు తాళాలు మీకెందుకు అత్తయ్య? మీరు హాయిగా వెనక కూర్చోండి. నేను కారు వెనక కూర్చుంటే కారు ఎవరు డ్రైవ్ చేస్తారే? నేను చేస్తాను. అ, నువ్వా? మరి నేను మీ కార్ డ్రైవర్నే కదా. ఈ మధ్య నన్ను పనిలో పెట్టుకున్నారు కదా. కూర్చోండి అత్తయ్య, వెళ్దాం. మర్యాదగా కీస్ ఇచ్చి నువ్వు ఆటోలో వెళ్ళు. నేను ఆటోలో వెళ్తే నాకంటే మీరు ఇంటికి ముందు వెళ్ళి ఈ ఫోటో గురించి కవర్ చేద్దాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. జరగండి. రండత్తయ్య, కూర్చోండి. మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే కారులో వెళ్ళిపోతాను. మళ్ళీ మీరు ఆటోలో రావాల్సి వస్తుంది. నీకు కారు నడపడం వచ్చా? నాకు డ్రైవింగ్ వచ్చో రాదో తెలియకుండానే నన్ను డ్రైవర్గా పెట్టుకున్నారా? ఏవైనా ఎక్స్ట్రాలు చేసావో చంపేస్తాను. ముందు మీరు కూర్చోండి అత్తయ్య. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఏంటి నడపడం? అసలు నీకు డ్రైవింగ్ వచ్చా రాదా? ఇప్పుడు ఏమైంది అత్తయ్య? కారు బాగానే వెళ్తుంది కదా. ఏంటి బాగానే వెళ్తుందా? స్ట్రైట్ రూట్ లో కూడా ఘాట్ రోడ్ లో వెళ్ళినట్టు వెళ్తున్నావు. వామిటింగ్ ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అత్తయ్య. నీ డ్రైవింగ్ చూస్తుంటే భయం వేస్తుంది. భయం వేస్తే కళ్ళు మూసుకోండి. ఏయ్! ఉసేయ్! ఎదురుగా వెహికల్ వస్తుంది చూడవే, పక్కన తప్పుకోవే. వాడే పక్కకు వెళ్తాడులే అత్తయ్య, మీరేం కంగారు పడకండి. ఏయ్, దగ్గరకు వచ్చేదా? సుయ్. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను డ్రైవర్ అన్నారు కదా. ఓనర్స్ మీద కోపం వస్తే డ్రైవర్స్ ఇలాగే చేస్తారు. ఏదో బుద్ధి తక్కువైపోయి డ్రైవర్ అని చెప్పానే, కారాపు. పర్వాలేదు అత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించేశాను. నీకు కార్ నడపడం రాదు, ఆపవే. ఎలాగోలా ఇలాగే ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య. ఇలా వెళ్తే ఇంటికి కాదే పైకి పోతాం. కార్ ఆపు. ఎలా ఆపాలి? అది కూడా తెలీదా? బ్రేక్ వెయ్యి. బ్రేక్ ఎక్కడుంటుంది అత్తయ్య? బ్రేక్ ఎక్కడుందో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? నన్ను చంపేలా ఉన్నావు కదే. అదిగో ఆ కాలి కింద ఉన్నది తొక్కు. ఇదా? ఆ గట్టిగా తొక్కు. ఏయ్, అది యాక్సిలేటరే, దాన్ని కాదు. ఏయ్, దాని పక్కన ఉన్నది తొక్కు. ఇంత చెత్త డ్రైవింగ్ నేను ఎక్కడా చూడలేదు. నేను డ్రైవర్ని అయితే కదా సరిగ్గా డ్రైవ్ చేయడానికి. ఇక నువ్వు డ్రైవ్ చేయొద్దు, నేను డ్రైవ్ చేస్తాను. సరే అత్త, ఇప్పుడు మీరు డ్రైవరు, నేను ఓనరు. ఏంటి? అదే, మీరు డ్రైవింగ్ చేస్తారు, నేను మీ పక్కనే కూర్చుంటాను. హ, ఇదొక్క చావు. ముందు దిగవే. మీరు దిగండి అత్తయ్య.
సారీ అత్తయ్య, మీకు రీరింగ్ ఇచ్చే ఛాన్సే లేదు. మీకంటే ముందుగా ఇంటికి వెళ్ళి ఈ ఫోటో అందరికీ చూపించి ఈరోజు మీ సంగతి తేలుస్తాను. ఏయ్, 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 ఆగవే! స్టాప్! ఏయ్, ఆగు! ఏయ్! నమ్మించి మోసం చేసింది. నడి రోడ్డు పైన నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంట్లో నా గురించి ఏం చెప్తుందో, ఎలాంటి గొడవ జరుగుతుందో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు సీత? ఒక నిజం వెనక వెళ్ళాను మామ. నిజం వెనక ఏమంటున్నావు సీత? ఏంటా నిజం? మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. సుమతి అత్తమ్మ ఫోటో కాలిపోయిన తర్వాత అత్తమ్మ ఫోటో మరొకటి ఏదైనా ఉంటే బాగుండేది అని అనుకున్నాం కదా. అవును సీత, కానీ సుమతొదిన వేరే ఫోటో ఏది ఇంట్లో లేదు కదా. అందుకే కదమ్మా ఆ రోజు ఉన్న ఒక్క ఫోటో కాలిపోయిందని బాధపడ్డాం. మనతో పాటు మహాలక్ష్మి అత్తయ్య కూడా తెగ బాధపడింది. ఇంట్లో సుమతి అత్తమ్మది వేరే ఫోటో ఏది లేనట్టు మాట్లాడింది. అవును, ఇంట్లో సుమతి ఫోటో ఏదీ లేదు. ఉంది మావయ్య. అంటే మహా అబద్ధం చెప్పింది అంటున్నావా? నిజం దాచిపెట్టింది అంటున్నాను చిన్నత్తయ్య. మహావతికి అంత కర్మేం పట్టలేదు. పిన్ని ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. నీలా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్పదు. అయినా మా అమ్మ ఫోటో పిన్ని ఎందుకు దాస్తుంది? దాచిపెట్టింది. కావాలంటే చూడండి. చూడు మామా, సుమతి అత్తమ్మ మీ పిన్ని కలిసి దిగిన ఫోటో. చూసారా? ఇప్పుడు మీ పిన్ని మీ అమ్మ ఫోటో దాయలేదు అని చెప్తారా? ఆ ఫోటో నీకెక్కడిది సీత? మీ పిన్ని చాటుగా దాచుకున్న ఈ ఫోటోని ఈ రోజే బయటకు తీసింది. అదృష్టవశాత్తు అది నా కంట పడింది. ఇంట్లో ఫోటో ఉంచుకొని మహాలక్ష్మిదని ఎందుకు చెప్పలేదు? అయినా ఫోటోను దాచుకోవడం ఏంటి? ఫోటో మాత్రమే కాదు బాబాయ్, మహాలక్ష్మి అత్తయ్య ఇంకేదో రహస్యం కూడా దాస్తోంది. ఇందాక రోడ్డు మీద ఒక వ్యక్తికి ఫోటో చూపించి ఏదో చెప్పింది. అతనితో ఏం చెప్పావని నేనెంత అడిగినా అత్త ఏం చెప్పలేదు. పిన్ని అలా చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. సుమతి ఫోటో మహా ఎందుకు దాచిపెట్టినట్టు? తనకేంటి అవసరం? అక్క ఏం చేసినా ఓ కారణం ఉంటుంది బాబా.
అవునన్నా, కారణం లేకుండా వదిన ఏ పని చేయదు. ఫోటో దాచడానికి కూడా కారణం ఉంటుందా చిన్న మావయ్య? అనవసరంగా మా పిన్నిని బ్లేమ్ చేయకు. అయితే రోడ్డు మీద మనిషితో ఏం మాట్లాడిందో నాతో చెప్పాలి కదా. కాసేపట్లో పిన్ని వస్తుంది కదా, అప్పుడు ఎలాగో చెప్తుంది కదా. అదే నాకు కావాలి. మీ పిన్నితో నువ్వు చెప్పిస్తావా? నేను చెప్పిస్తాను.